హాయ్ అండి. ఇప్పుడు చేతితోటి హ్యాటింగ్ ఫ్లవర్ చేయడం చెప్తాను. ఫస్ట్ అసలు ఎలా చేయాలి అన్నది చూస్తారు కదా. ఇది థ్రెడ్ ఇలా పెట్టుకుని ఇలా ఈ 3 వేలని చూడుతో మనం ఇలా థ్రెడ్ పెట్టుకోవాలి. చూస్తారు కదా. ఇప్పుడు దీనికి మనకి ఎంత థ్రెడ్ అవసరమో అంత థ్రెడ్ మనం తీసుకోవాలి. మొత్తం ఒక ఫ్లవర్ చేయడానికి సరిపడ థ్రెడ్ తీసేసుకుంటే ఒకేసారి అయిపోద్ది. అది కట్ చేసుకోవాలి. చేతితో అయితే ఇలా కట్ చేసేసుకోవాలి, లేదంటే మనకి చేయడం కష్టం అవుతుంది. అస్తమానం దీన్ని మన చేతిలో తీయాలంటే కష్టం అవుతుంది. దానికని మనం ఇది కట్ చేస్తాం. చూసారు కదా. ఇలా పెట్టుకోవాలి. ఇలా పట్టుకుని ఈ 4 వేలు 3 వేలు కింద నుంచి దీన్ని ఇలా పట్టుకోవాలి. మనం క్రోచెట్కి ఎలా పట్టుకుంటామో అలా. చూసారు కదా. ఇలా పట్టుకున్నాక ఈ చివరి ఉంది కదా, దీని చివరిని ఫస్ట్ కింద నుంచి ఇలా ఈ థ్రెడ్ కింద నుంచి ఇలాగా ఈ సెంటర్లోంచి తీసుకోవాలి. ఇలా తీసుకునేటప్పుడు మామూలుగా ఇలా లాగేస్తే ముడిపడిపోద్ది కాదు. ఇలా తీసుకున్నాక ఇలా థ్రెడ్ తీసుకున్నాం కదా, ఇలా తీసుకున్నాక మనకి ఈ షేప్ రావాలి. ఈ షేప్ ఇలా ముందుకు లాగి దీన్ని ఇలా లాగాలి. ఈ వేల్ని ఇలా స్ట్రైట్గా జరపాలి. అప్పుడు ఇలా స్ట్రైట్ రావాలి. చూసారు కదా. ఈ వేల్ని మనం ఇలా ఉన్న ఈ వేల్ని దూరం చేస్తాం. అప్పుడు కరెక్ట్ నాట్ పడుతుంది. ఇప్పుడు ఇది ఎప్పుడూ కూడా ఒకటి పైనుంచి ఒకటి కింద నుంచి వేస్తాం. ఇప్పుడు కింద నుంచి వేసాం కదా. ఇప్పుడు ఒకటి ఇందాక ఇలా వేసాం. ఇప్పుడు ఇలా మళ్ళీ ఇలా మామూలుగా లాగేస్తే ముడి పడిపోద్ది. ఇలా ఉండాలి ఎప్పుడు కూడా. అప్పుడే మనకి కరెక్ట్. చూసారు కదా. మన ఇది లాగుతున్నప్పుడు మనం ఈ వేల్ని జరుపుతాం. ఇది లాగుతున్నప్పుడు ఈ వేల్ని మనం ఇలా టైట్ చేస్తాం. అంటే స్ట్రైట్ చేయాలి. అప్పుడే అది కరెక్ట్ నాటుపడుతుంది. అది అలా వచ్చిన దాన్ని మనం ఇలా అంటే ఇది జరగాలి, నాటు పడిపోతుంది. ఇది ఎంత అయితే అంత మనకి థ్రెడ్ ఇక్కడ రావాలి. ఇలా చూసారు కదా. అప్పుడు కరెక్ట్ నాటు పడింది అంటే అది మనం కరెక్ట్గా వేయలేదు. ఇప్పుడు ఎప్పుడు కూడా దీనికి 2 థ్రెడ్లు వేయాలి. కింద నుంచి ఒకటి, పైనుంచి ఒకటి. దాన్ని దాని కిందే తీసుకుంటాం. అంటే 2 కింద లెక్కేసినా పర్వాలేదు. ఒకదాని కింద అయితే 6 వేయాలి. 2 కింద లెక్కేస్తే 12 వేయాలి. ఇప్పుడు కింద నుంచి ఇప్పుడు 2 అయ్యాయి. మొత్తం లెక్కేస్తే 2. చూసారు కదా. ఇది మన ఈ వేలు చూడండి. నేను లాగుతున్నప్పుడు ఆ వేలు స్ట్రైట్ అవుతుంది. ఇప్పుడు 3 అయ్యాయి. ఇప్పుడు 4 కింద నుంచి వస్తుంది, పైనుంచి వస్తుంది. 4 3 కింద నుంచి తీస్తాం. ఇప్పుడు 4 పైనుంచి. చూసారు కదా. ఈ వేలు స్ట్రైట్ అవుతుంది. మళ్ళీ అంటే ఇది పుల్ చేస్తుంది ఇలా. అప్పుడు ఈ నాటు కరెక్ట్గా పడుతుంది. ఇప్పుడు మళ్ళీ కింద నుంచి 5 6. ఇప్పుడు 6 పైనుంచి. ఈ వేలు చూడండి ఇలా అవుతుంది. ఇలా ఉన్న వేలు ఇలా అవుతుంది. అప్పుడే ఇక్కడ కరెక్ట్ వస్తుంది. చూసారు కదా. ఇక్కడ 1 2 3 వేసాం కదా. ఇలా 6 అయ్యాక మళ్ళీ కింద నుంచి ఫస్ట్ పెటల్ వేయడం నేర్చుకుందాం. ఇలా ఇప్పుడు మళ్ళీ పైనుంచి
ఇది పైనుంచి, మళ్ళీ కింద నుంచి, మళ్ళీ పైనుంచి, మళ్ళీ కింద నుంచి, మళ్ళీ పైనుంచి, మళ్ళీ కింద నుంచి, ఇలా ఒకటి కింద నుంచి ఒకటి పైనుంచి ఇలా వేసుకుంటూ రావాలి. ఇప్పుడు పైనుంచి, మళ్ళీ కింద నుంచి, మళ్ళీ ఇప్పుడు పైనుంచి, మళ్ళీ ఇప్పుడు కింద నుంచి, పైనుంచి, పైనుంచి, కింద నుంచి, పైనుంచి, మళ్ళీ కింద నుంచి, పైనుంచి, మళ్ళీ కింద నుంచి, పైనుంచి. చూసారు కదా, ఇలా తీసినప్పుడు మటుకు నాటు ఇక్కడ చక్కగా ఇలా రావాలి, ఈ వేలు ఇలా జరగాలి. చూడండి, ఇలా లాగుతున్నప్పుడు ఆ వేలు చూసారు కదా అలా జరిగింది. ఇప్పుడు ఇది అయిపోయాక ఇప్పుడు చూడండి, ఇది పెట్టాలి. ఇలా వచ్చింది కదా, మనం చేతికి చుట్టుకున్నది ఇది. ఇప్పుడు దీన్ని ఇలా లాగితే కనుక మనకి ఇదంతా వస్తుంది. నాటు పడితే అలా రాదు, అంతా ఇది లాగుతుంటే మనకి ఇది వస్తుంది. చూడండి, ఇది లాగుతుంటే చూసారు కదా, ఇలా పెట్ట రెడీ అవుతుంది. ఇది హ్యాండ్తో చేస్తే ఇలా, అదే షటిల్తో చేస్తే ఎలా వస్తుందో చెప్తాను. ఇలాగా ఫస్ట్ ఇది ప్రాక్టీస్ బాగా చేస్తే దీన్ని బట్టే చాలా వస్తాయి. ఇది బాగా ప్రాక్టీస్ చేయాలి. చూసారు కదా, ఇప్పుడు షటిల్తో చూడండి, ఇది షటిల్. ఓకే, ఇది ఇలా కిందకు ఉండాలి. ఇప్పుడు కొంచెం దారం తీసుకుందాం.